ఇప్పుడు పాన్ ఇండియా హిందీలో టాప్ స్టార్స్ అంటే ఎవరంటే ఇంకా ప్రభాస్ అని చెప్పి ఈనామినల్స్ అయితే అందరు చెప్పేస్తున్నారు. బేసిక్ గా టాక్సిక్ మూవీ హిందీలో 50 crores నెట్ కొట్టింది డే 1. మన తెలుగు నుంచి వెళ్ళిన స్టార్స్ లో ప్రభాస్ బాహుబలి 2 తప్పితే బాహుబలి కూడా కాదు, ఏ మూవీ కూడా 50 crores నెట్ ప్రభాస్ గానీ లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ గానీ రామ్ చరణ్ గానీ వీళ్ళెవరు కూడా కొట్టలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే డౌట్, యష్ నిజంగానే ఇండియన్ పాన్ ఇండియా సూపర్ పాన్ ఇండియా స్టార్, మూవీ ఫ్లాప్ టాక్ వచ్చింది కాబట్టి 55 crores, ఒక ఇట్టి టాక్ వచ్చింటే 70కి వెళ్ళేది కదా చెప్పి కూడా అంటున్నారు. సో ఇప్పుడు హిందీ కలెక్షన్స్ క్రాక్ చేయడంలో యష్ అయితే ముందు ఉండడం చెప్పాలి. ఎందుకంటే బాహుబలి 2 తర్వాత యాక్ట్ చేసిన ప్రభాస్ వచ్చేసి సాహో రిలీజ్ చేశాడు. డే 1 హిందీలో 25 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేశాడు. డే 1 ఫెంటాస్టిక్, అప్పటిగా ఒక రేంజ్ అయిపోయి మూవీ ఆరెంజ్ కలెక్షన్స్ రావడం అనేది ఒక సౌత్ స్టార్ కి. దాని తర్వాత రాధేశ్యాము గానీ ఆ తర్వాత ఆది పురుష్ తో మళ్ళీ అదే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. సలార్ కూడా బిలో 20 crores లోనే 25 crores లోనే, ఆ తర్వాత కల్కి బిలో 20 crores లోనే, ఆ తర్వాత మొన్న వచ్చిన రాధా సాబ్ చెప్పాల్సిన అవసరం లేదు, దానికి ఫుల్ రన్ కూడా 20 crores రాలేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రభాస్ కి ఒక్క 50 crores డే 1 కూడా లేదు హిందీలో. అలాగే ఇప్పుడు KGF తర్వాత వచ్చిన టాక్సిక్ మూవీకి యష్ ఆ రేంజ్ లో పుల్ చేశాడు 50 crores నెట్. అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటే తన పుష్ప తర్వాత రిలీజ్ అయిన మూవీతోనే తన మార్కెట్ ఏంటనేది తెలుసు. అంతవరకు తన తోపు తురుమంటే అవ్వదు. సో మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.